ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడు వేణుస్వామి తను మరోసారి జాతకం చెప్పి సంచలనం సృష్టించారు. కడపలో కీలక సీటు, అందులో తన బాబాయిని నిలబెట్టినా గెలవకపోవడంతో అసలు జగన్ రాజకీయ భవిష్యత్తు ఏంటన్న దానిపై జగన్ అభిమానులు అడిగిన వాటికి వేణుస్వామి సంచలన జోష్యం చెప్పారు. జగన్ ఇలా చేస్తే బాగుంటుందని కూడా సలహా ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే, జగన్ జాతకంలో గురువు నీచ స్థితిలో ఉన్నారు. అంటే జగన్ ఏ చిన్న కార్యక్రమంలో పాల్గొన్నా, ఏ చిన్న మాట మాట్లాడినా అది సెన్సేషన్ అవుతుంది. ఆ మాటలు చెడ్డ పేరు తీసుకువస్తాయి. దీనికి ఒకే ఒక కారణం, అది గురువు నీచ స్థితిలో ఉండటం. దీంతో ఇక నుంచి ఆచితూసి అడుగులు వేయాలని సూచించారు. జూలై 7, 2018 నుంచి జగన్ కి ఇంకా గడ్డుకాలం తప్పదని చెప్పారు. ఆ రోజు వచ్చేసరికి పాత కేసులు మళ్లీ తవ్వే అవకాశాలు ఉన్నాయని, జాగ్రత్త పడాలని సూచించారు. జాతకంలో తప్పులున్నాయని అవి మార్చుకోండి. మీపై ఎంతో మంది అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ నాన్నగారి అభిమానులు, మీ అనునాయులు మీరు సీఎం అవుతారని ఆశపడుతున్నారు. కానీ మీరు ఒంటెత్తి పోకడ పోతున్నారు. అది అంత మంచిది కాదు. మానార్కులా ఎవరి మాట వినకుండా ముందుకు వెళ్ళకండి. మీ చుట్టూ సలహాలు ఇచ్చే వాళ్ళను పెట్టుకోండి. ముఖ్యంగా మీరు మనుషులతో కలవరు, అది మార్చుకోండి. అందరినీ దగ్గరికి తీసుకోండి. రాజకీయంలో కీలకంగా ఉండే అందరితో మంచి అనేది మీరు పాటించడం లేదు. ఎంతో మంది మీకు చెప్పినా దానిని పోగొట్టుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు. మీ ప్రత్యర్థి మామూలు వ్యక్తి కాదు, 10 మంది జగన్లతో సమానం. అందుకే చెబుతున్నా, జాగ్రత్త వహించండి అని చెప్పిన వేణుస్వామి 2019లో మాత్రం ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తారని చెప్పారు. అప్పుడు జగన్ ని తట్టుకుని నిలబడే మగాడు ఉండడని చెప్పారు. కానీ అప్పటి వరకు మాత్రం జగన్ ఓపికతో అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. మరి దీన్ని జగన్ పట్టించుకుంటారో లేదో చూడాలి. For more videos, please subscribe our channel.